ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దండోరా న్యూస్ కి స్వాగతం. దండోరా న్యూస్ మనోహరాబాద్. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. ప్రజలందరికీ సమాన న్యాయం, సామరస్యం చాలా అవసరం. కలెక్టర్. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల ప్రకారం దేశంలో ఎవరైనా ఇష్టానుసారంగా జీవించి ఇష్టమైన ఏ వృత్తినైనా చేపట్టవచ్చు. కలెక్టర్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. రాజ్యాంగం పొందుపరిచిన హక్కులను కాలరాస్తే, చట్ట వ్యతిరేక పనులకు పూనుకుంటే సహించేది లేదు. కుల బహిష్కరణ చట్ట వ్యతిరేకం. ఎస్సీ ఉదయ్ కుమార్. మనోరాబాద్ మండలం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్, తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, సంబంధిత ఇతర శాఖల అధికారులు, ప్రజలు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. సోమవారం మనోహరాబాద్ మండలం గౌతాజీగూడ గ్రామంలో కుల బహిష్కరణ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రజలందరూ సమానమనే భావంతో కలిసికట్టుగా ఉండాలని, గ్రామంలో ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలని, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులకు భంగం కలిగించే వారికి తప్పక శిక్ష పడుతుందని, మనమందరం రాజ్యాంగబద్ధంగా కట్టుబడి ఉండాలని, ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి శిక్ష పడితే ఆ కుటుంబం ఎంత బాధను అనుభవిస్తుందని వీటన్నిటినీ గుర్తుంచుకోవాలన్నారు. గ్రామంలో ఎస్సీ కులమునకు చెందిన వృత్తి డప్పు కొట్టలేదని, కుల బహిష్కరణ చేసి వస్తువులు ఇవ్వకుండా, త్రాగునీరు, రేషన్, కిరాణా మనసు విప్పి మాట్లాడటం ఇటువంటి విషయాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ పరంగా ఎస్సీ ఎస్టీ చట్టంపై సత్వరం ప్రజలకు అవగాహన కల్పించి సామరస్యంగా అన్ని చక్కబడే ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణంలో ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలని, పరిస్థితులు చక్కదిద్దే ఏర్పాట్లలో అన్ని సమపాలనలో అందుతున్నాయని ప్రజల నుండి తెలుసుకున్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పకడ్బందీగా చర్య తీసుకుంటామని ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ కుల బహిష్కరణ చట్ట వ్యతిరేకంగా చూపబడుతుందని, ఇలాంటి చర్యలకు ఎవరూ పాల్పడినా కఠిన చర్య జరుగుతుందన్నారు. నిర్వహించడం జరుగుతుంది సార్. ఓన్లీ అవగాహన సదస్సు సార్. ఎందుకంటే మన ఏరియాలో కూడా ఎక్కువ చాలా విలేజెస్లో ఎవరైనా మాట వినకపోతే వాళ్ళని కులం నుంచి బహిష్కరించడం, లేకుంటే ఊరంతా వాళ్ళతో మాట్లాడకపోవటం, వాళ్ళకి ఏమి ఫెసిలిటీ ఏమి కూడా అరేంజ్ చేయకపోవటం అన్నీ ఉన్నాయి సార్. అదేవిధంగా ఈ విలేజ్లో కూడా దాదాపు ఒక 15-20 రోజుల క్రితము ఒక ఫ్యామిలీ సార్, వాళ్ళు ఈ ఊర్లో ఒక ఆచారం ప్రకారము డబ్బు కొట్టడానికి పిలిస్తే రావట్లేదని ఈ మెయిన్ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఫోర్స్ తోటి మిగిలిన వాళ్ళందరూ కూర్చొని ఒక తీర్మానం చేసి ఒక 23 మంది తోటి ఒక తీర్మానం రాసుకొని వీళ్ళని ఊర్లో నుంచి వీళ్ళతో ఎవరు మాట్లాడొద్దు అని బహిష్కరించినట్టుగా ఒక వాళ్ళు తీర్మానం చేశారు సార్. దాదాపు ఒక 15 మందిని ఇప్పుడు అరెస్ట్ చేసినాం సార్. 19 మంది ఇంకా 15 మంది ఇంకా వాళ్ళు అబ్స్కాండింగ్ ఉన్నారు సార్. వాళ్ళని కూడా తొందరలో పట్టుకుంటారు సార్. ఈ లోపల వీళ్ళు హైకోర్టు కూడా అప్రోచ్ కావడం జరిగింది సార్. ఇట్లా కుల బహిష్కరణ, సాంఘిక బహిష్కరణ జరిగింది అంటే కోర్టులో కూడా మేము కూడా అటెండ్ అయినాం సార్. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఆదేశం ఇవ్వడం జరిగింది సార్. అయితే ఇప్పుడు దాకా నేను వీళ్ళందరికీ చెప్పాను సార్, ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే, ఎవరినైనా సరే బహిష్కరణ చేస్తే మాత్రం అది పీసీఆర్ యాక్ట్ ప్రకారము కేసు అవుతుంది. తర్వాత ఎస్సీ ఎస్టీలు అయితే డెఫినెట్గా ఎస్సీ ఎస్టీ కేసు కూడా అవుతుంది. తర్వాత వీళ్ళకి మెయిన్ సార్ అంటే వాళ్ళతోటి కూడా నేను పర్సనల్గా ఇందాక పోలీస్ స్టేషన్ కూడా పిలిపించుకొని మాట్లాడాను. తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర కూడా పోయి మాట్లాడాను సార్. నేను వాళ్ళ చెప్పేది ఏంటంటే దాదాపు ఇది ఒక 4-5 years నుంచి ఇది నడుస్తుంది సార్. ఇది మొత్తం వాళ్ళని టార్గెట్ చేసి సేమ్ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆ ఉప సర్పంచ్తో వాళ్ళకి పడకపోవడం వల్ల వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా ఇల్లు కట్టడానికి ఒక 2 years వాళ్ళని సతాయించారు సార్. తర్వాత ఇల్లు ఇక మీద అట్లాంటివి ఏం కూడా పునరావృతం కాకుండా ఉండడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలనేది మన జిల్లా వ్యాప్తంగా కూడా కాకుండా ఉండడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలా, అదేవిధంగా మన ఈ విలేజ్లో కూడా మన గ్రామంలో కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలనేది దాని గురించి అనేసి మెయిన్గా రావడానికి ఇక్కడ జరిగింది. ఎస్పీ గారు చెప్పినట్టు చట్టం ఏమైతే చేయాలో చట్టపరంగా అదంతా కూడా ఎస్పీ గారు వాళ్ళ పరంగా వాళ్ళు చేస్తారు. మీరు ఎవరైతే వాళ్ళు ఇంకా దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు
భయపడి వెళ్ళిపోయినచ్చు వాళ్ళందరూ కూడా మీరు సమాచారం ఇవ్వండి. వచ్చి కలుమని చెప్పండి, కలిసి మాట్లాడితే ఏదైనా ఒక సమస్యకి పరిష్కారం వస్తుంది. సో అట్లా ఏమి చెప్పకుండా వెళ్ళిపోతే కూడా మళ్ళీ అది కేసు ఇంకా కూడా కాంప్లికేట్ అవుతూ ఉంటుంది. సో రమ్మని నేను మాట్లాడగలను. 4 విలేజెస్లో కూడా మేము చూస్తున్నాం, ఒక ఫ్యామిలీ బీసీ కమ్యూనిటీస్కి సంబంధించిన ఫ్యామిలీస్ని కూడా ఇట్లా ఊరు బహిష్కరణ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు కొన్ని దగ్గర. మేము చూసేంటే మేము చిన్నగా ఉన్నప్పుడు పెదరాయుడు అనేసి ఒక మూవీ వస్తుండే. సో దాంట్లో పెదరాయుడు మూవీలో అట్లా చెప్తుండే, సో వాళ్ళతో ఎవరు కూడా మాట్లాడొద్దు, మాట్లాడితే వాళ్ళకి కూడా ఇట్లనే అవుతుంది అనేసి మేము సిటీల్లో ఉండేటప్పుడు అనుకుంటుంటాం అసలు నిజంగా ఇట్లా ఎక్కడన్నా జరుగుతాయా అనేసి. సో ఆ సినిమా వచ్చి కూడా 20-25 ఏళ్ళు అవుతా ఉంది. సో ఆ సినిమా కూడా ఎప్పుడో పాతకాలంలో జరిగిన సినిమా అది. సో అది ఇంకా కూడా ఇక్కడ మన ఊర్లో జరుగుతుందని చూడడం అంటే చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. సో ఇదేదో మీ అందరినీ భయపెట్టాలనేసో, సో ఎవరినైనా భయభ్రాంతులకు గురి చేయాలనేసో ఈ అవగాహన సదస్సును పెట్టలేదు. సో ఇది మీ ఊర్లో పెట్టడం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది. సో ఇటువంటి టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ మళ్ళీ మన జిల్లాలో ఎక్కడ కూడా జరగొద్దు అనేసి కానివ్వండి. సో ఇప్పుడు టీ షాప్లో ఈ గ్లాస్ అయితే నువ్వు తాగు, నువ్వైతే ఈ గ్లాస్ తాగు, అట్లాంటివి కూడా మీరు చేసినారని కాదు, ఇంతకుముందు వేరే సంఘటనల్లో వేరే రాష్ట్రాలలో కూడా అట్లా జరిగినాయి. కాబట్టి మన దగ్గర జరగొద్దని ముందు జాగ్రత్తగా చెప్తా ఉన్నాను నేను. సో అటువంటి ఏవి కూడా పబ్లిక్ అందరికీ కూడా సమానంగా, మనం ఒక వ్యాపారం చేస్తున్నామంటే ఒక చీరల వ్యాపారమో ఏదో ఒకటి చేస్తున్నాం, అందరు కలిసి కొంటేనే మన వ్యాపారం అనేది సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు మనం వరి పండిస్తూ ఉన్నాం, ఆ వరి కంపల్సరీ మేము ఈ క్యాస్ట్ వాళ్ళకే అమ్ముతాం, వేరే వాళ్ళకి అమ్మామంటే నడవదు. సో మనం అంతా పోయి ప్యాడీ పర్చేస్ సెంటర్లో ప్రభుత్వానికి అమ్ముతా ఉన్నాం. ప్రభుత్వం అక్కడ నుంచి అంతా బీదోళ్ళకి వీళ్ళకి అందరికీ పంచుతుంది. సో అది వీళ్ళకే పంచాలా, వేరే వాళ్ళకి పంచొద్దు అంటే కాదు, అందరికీ నుంచి మనకి కూడా రిటర్న్గా డబ్బులు అనేటివి మనకి మన